ఇక్కడ చాలా మందికి కూడా స్వేచ్ఛ కావాలి. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్లో ఫుల్ ఫ్రీడమ్తో చాలా హ్యాపీగా బ్రతకాలి అనుకుంటారు. కానీ విచిత్రం ఏంటంటే చాలా మందికి కూడా అసలు స్వేచ్ఛ అంటే ఏంటో కూడా తెలియదు. అసలు లైఫ్లో ఫ్రీడమ్ ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది అంటే బాగా డబ్బులు సంపాదిస్తే వస్తుందా, లేదంటే ఒక హై లెవెల్ పొజిషన్కి వెళ్తే వస్తుందా, లేకపోతే ఏ పని పాట చేయకుండా అలా ఖాళీగా కూర్చుంటే వస్తుందా? అసలు లైఫ్లో హ్యాపీగా ఉండాలి, ఫ్రీడమ్గా బ్రతకాలి అంటే ఏం చేయాలి? నువ్వు నిజంగా నీ లైఫ్లో చాలా హ్యాపీగా చాలా ఫ్రీడంగా బ్రతకాలి అనుకుంటే గనక ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీకు నువ్వు భయపడడం మానాలి. అంటే లేనిపోని ఆలోచనలు ఆలోచించి వాటిని తలకెక్కించుకొని తరువాత వాటినే భయాలుగా మార్చుకొని నిన్ను నువ్వే బంధించుకుంటున్నావు చెడు. అలా చేస్తే నీకు ఇంకా స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా నీ బాధలు, నీకున్న అప్పులు, టెన్షన్స్, ప్రెజర్స్, కష్టాలు వీటన్నింటి గురించి ఆలోచిస్తూ కంటి నిండా నిద్రపోకుండా, కడుపు నిండా తిండి తినకుండా నీ లైఫ్ని నువ్వే యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. సో అలా నీ లైఫ్ని నువ్వే యాక్సెప్ట్ చేయలేకపోతే నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఎలా ఉండగలవు అని నేను అడుగుతున్నాను. ఈ లైఫ్ నీదే అయినప్పుడు ఈ లైఫ్లో నీకు వచ్చిన బాధల్ని నువ్వే యాక్సెప్ట్ చేయాలి, నీకు వచ్చిన హ్యాపీనెస్ని కూడా నువ్వే యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు నువ్వు బాధపడుతూ ఉన్నంత మాత్రాన నీకున్న కష్టాలు కానీ బాధలు కానీ తీరిపోతాయా? లేదు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నంత మాత్రాన నీకున్న అవే బాధలు కష్టాలు సడన్గా ఒక్కసారి రెట్టింపు అయిపోతాయా? అలా ఏం జరగదు కదా. సో కాబట్టి నువ్వు నీ లైఫ్లో ఒక రోజులో ఒక గంట నీ గురించి నువ్వు కేటాయించుకోవాలి. అంటే ఏం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావో, ఏం పని చేస్తే నువ్వు నీ లైఫ్ని ఎంజాయ్ చేస్తావో అలా ఒక రోజులో ఒక గంట నువ్వు అలా ఉండడానికి ట్రై చేయి. అలా ఉండాలి కూడా. ఇప్పుడు ఒక డేకి 24 అవర్స్ ఉన్నప్పుడు 1 అవర్ నీ గురించి నువ్వు కేటాయించుకో. సో అలా ఎప్పుడైతే నీ గురించి నువ్వు కొంత సమయాన్ని కేటాయించుకుంటావో నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఆటోమేటిక్గా నీ లైఫ్లో నీకు ఎలాంటి ప్రెజర్స్ వచ్చినా, ఎలాంటి టెన్షన్స్ వచ్చినా వాటన్నింటినీ చాలా చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తావు. ఇప్పుడు హ్యాపీనెస్ అంటే ఏంటి? మనకు నచ్చినట్లు మనం ఉంటూ, మనకు నచ్చిన పని చేస్తూ చాలా హ్యాపీగా బ్రతకడమే కదా స్వేచ్ఛ, ఫ్రీడమ్ అంటే. సో దాని గురించి మనమే కదా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. దానికోసం మనమే మన గురించి కొంత టైంని కేటాయించుకోవాలి. ఇలా చేస్తే ఈ ఫార్ములా ఫాలో అయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నువ్వు నిజంగా నీ లైఫ్లో చాలా హ్యాపీగా ఫ్రీడంగా బ్రతకాలి అని అనుకుంటే గనక నీకున్న దాంతో నువ్వు సంతృప్తి పడడం నేర్చుకోవాలి. అండ్ అదేవిధంగా నీ పక్కోడిని చూసి నువ్వు కంపారిజన్ చేసుకోవడం మానాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కంపారిజన్ అనేది చేయకూడదు. మొన్నటిదాకా నాతోనే తిరిగాడు, ఈరోజు సడన్గా కోట్లు సంపాదిస్తున్నాడు అని ఆడి మీద పడి ఏడ్చావనుకో నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆడికి అలా రాసి పెట్టుంది కాబట్టి ఆడు అలా సంపాదిస్తున్నాడు. రేపొద్దున్న ఆడికన్నా నువ్వు కూడా బాగా సంపాదిస్తావేమో ఎవరికి తెలుసు. సో ఎప్పుడైతే నీకున్న దాంతో నువ్వు సంతృప్తి పడకుండా ఆడి మీద ఈడి మీద పడి ఏడుస్తూ ఆడిని ఇన్ని నీ లైఫ్తో కంపారిజన్ చేసుకున్న నీ రోజులు కూడా నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉండడం మాట పక్కన పెడితే కనీసం నీ లైఫ్లో నువ్వు ప్రశాంతంగా కూడా ఉండలేవు. సో నేను ఏం చెప్తున్నానంటే నువ్వు నిజంగా నీ లైఫ్లో చాలా ఫ్రీడమ్గా చాలా హ్యాపీగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా బిందాస్గా నేను బ్రతకాలి అని అనుకుంటున్నాను అని నువ్వు అనుకుంటే కనుక ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీకున్న దాంతో నువ్వు సంతృప్తి పడాలి. అండ్ అదేవిధంగా ఎవరితోనూ ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి కంపారిజన్ చేసుకోకూడదు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవడో ఏదో అనుకుంటాడని నీ ఆలోచనల్ని నువ్వే పాతి పెట్టకూడదు. లైఫ్లో ఏం చేస్తే నీ లైఫ్ బాగుపడద్ది అని అనుకుంటావో అదే చెయ్యి. ఎందుకంటే ఇది నీ జీవితం నీకు నచ్చినట్లుగా బ్రతికే హక్కు నీకుంది. సో ఎప్పుడైతే అలా బ్రతుకుతావో నీకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాటన్నింటినీ నువ్వు ఈజీగా హ్యాండిల్ చేస్తూ ముందుకెళ్తే లైఫ్లో నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. గుర్తుపెట్టుకో, ఇక్కడ భయపడితే బ్రతకలేవు. ఎప్పుడైతే ఎదిరించి తెగించి ఒక అడుగు ముందుకేస్తావో అప్పుడు మాత్రమే ఈ సొసైటీలో నువ్వు బ్రతకగలవు. చాలా హ్యాపీగా చాలా ఫ్రీడమ్తో నీ లైఫ్ని నువ్వు లీడ్ చేయగలవు.